ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. ఈరోజు వాగ్దానం ఏంటనమాట? ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నిర్గమ 34:10. ఈ అధ్యాయంలో ఈ భాగం యొక్క ధ్యానాంశం ఏంటంటే, రెండవసారి ఇచ్చిన రాతి పలకలు. మోషే మొదటి రాతి పలకలు పలగొట్టినప్పుడు మరి రెండవసారి ఇచ్చినటువంటి రాతి పలకలు అన్నమాట. ద్వితీయోపదేశ కాండము 4:32. దేవుడు భూమి మీద నన్ను సృజించిన దినం మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములు ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగిన దీని వంటి వార్త వినబడినా అని నీవు అడుగును. ఇంతటి గొప్ప కార్యాలు జరగటానికి ఆస్కారం లేదు. దేవుడే చేస్తాడు. ఎందుకంటే ఆయన కనికరం గల దేవుడు. ఆయన నిన్ను విడిచిపెట్టువాడు కాడు. 31వ వచనంలో కనబడు, దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. ఆ రీతిగా ఆయన సహకారిగా ఉంటాడు. చూడండి, అదే విధంగా 5వ అధ్యాయము 2వ వచనం, మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసిన. ఆయన నిబంధన చేస్తున్న మాట, సృష్టికర్త అయిన దేవుడు చేస్తున్నటువంటి నిబంధన. కీర్తనల భాగము 77:14. 77:14. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని విన్నావు. ఆయనే సమస్తం చేయగలిగినటువంటి దేవుడు. 145వ కీర్తన 6వ చరణం. 145:6. నీ భీకర కార్యములో విక్రమమును మనుషులు వివరించెదరు, నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను. ఆయన కార్యాలు ఎంత గొప్పవో. ఇది నిర్గమ కాండంలో మనము 34:1 చూస్తే, మరి యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలు చెప్పుము, నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యమును నేను ఈ పలకల మీద రాసేదను. కాబట్టి స్పష్టం చేసినట్లు నేను ఒక నిబంధన చేయుచున్నాను. కొత్త నిబంధన కాదు, మొదటి నిబంధన గురించే చెబుతున్నాడు. కాబట్టి తాను ఏ నిబంధన అయితే ఇచ్చాడో ఆ నిబంధన గురించే మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము 20వ వచనం. 20:20. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపం చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేసినని ప్రజలతో చెప్పాను. ఆ సమయంలో దేవుడు మొదటిసారి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చబట్టకి ఇచ్చిన మాటల్ని చెప్పాడు. చూడండి, 19:5లో ఒక మాట ఉంటుంది, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. దేవుడు తన సొంత బిడ్డలుగా స్వకీయ సంపాద్యముగా ఉండటానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకనే నిర్గమకాండంలో మరొక చోట కూడా ఈ నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. 24వ అధ్యాయం 7-8 వచనాలు. అతడు నిబంధన గ్రంథము తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధులమై ఉండుమనియు, అప్పుడు మోషే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పాను. అంటే ఆ నిబంధన రక్తాన్ని ప్రోక్షించాడు. కాబట్టి చేయబడిన మహా ఆశ్చర్య కార్యాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా దేవుని కృప. చూడండి, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరు. ఆ బూరధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటంతో కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొని ఇరుకో కోట కూడా కూలిపోయినాయి. బూరలుది కేకలు వేయగానే. 10వ అధ్యాయము ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు కొన్ని చూద్దాం. 10వ అధ్యాయం 11వ వచనం. మరియు వారు ఇశ్రాయేలు ఎదుటి నుండి బెత్తు హోరోనుకు దిగిపో త్రోవను పారిపోచుండగా వారు అజేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశం గొప్ప వడగండ్లను వారి మీద పడవేసిన గనుక వారు దాని చేత చనిపోయిరి. యుద్ధం యెహోవాదే, ఆయనే ఆ యుద్ధము చేసిన వాడుగా ఉంటున్నాడు. 12-14 వచనాల్లో కూడా చేసిన కార్యాలు మనము చూడగలుగుతాం.
కాబట్టి దేవునికి అసాధ్యమైనది లేదు. ఏ జనములోనైనా చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదరని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి నీ పట్ల నా పట్ల దేవుని ఉద్దేశం బహు గొప్పది. ఆయన ఎందున్న వారి పట్ల ఆయన చేసే కార్యాలు కంటికి కనబడు, చెవికి వినబడ, హృదయానికి గోచరం కావు. కాబట్టి కార్యాలతో నిన్ను నన్ను నింపడానికి, బలపరచడానికి, భద్రపరచడానికి ఆ వాగ్దానం మన పట్ల స్థిరపరచబడును గాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, నీకే వందనాలు. మాకు మీరు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వాగ్దానంలో వేరుపారి నేను గణపరచుటకు, స్వతంత్రించుకొని నేను గణపరచుటకు సహాయం చేయమని యేసు పేరట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న యేసుక్రీస్తు యొక్క కృపా కనికరము కాపుదల మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్.